బ్లౌజ్‌లకైనా, డ్రెస్‌లకైనా హ్యాండ్స్ పొడవైతే ఏం చేస్తాం మనం? కట్ చేసి కుట్టుకుంటాం కదా! లేదంటే వాటిని తీసి అబ్బా! ఇదేంది ఇంత పొడవైందని ఇంట్లోనే రెగ్యులర్‌గా వేస్తుంటాం. మంచి శారీస్ అయినా, మంచి బ్లౌజులైనా కానీ. అలా కాకుండా ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. యాక్చువల్‌గా మనకి ఇంగా మంచిగా డిజైన్ కూడా అయితదనమాట. హ్యాండ్ పొడవైందను ఇప్పుడు 5 ఇంచులే ఉంటది మనకు. కానీ 6 ఇంచుల పొడవుంది. రెగ్యులర్‌గా ఏసేదానికంటే పొడవు ఎక్కువైతే ఎలా ఉంటది? మనకంత కంఫర్ట్‌గా అనిపించదనమాట. అలాంటప్పుడు ఇలా హ్యాండ్ అయితే 1 ఇంచు పొడవుందనుకోండి. ఇలా సూది తీసుకొని హ్యాండ్‌కు మధ్యలో ఇలా కింది నుంచి పైకి సూది తీసి కిందికి, పైకి, కిందికి, పైకి ఇలా కుట్టుకుంటూ రావాలి కొద్ది కొద్దిగా. 1.5 ఇంచ్ వరకు, 1 ½ ఇంచ్ వరకు కుట్టుకుంటూ రావాలి. వచ్చి దాన్ని ఇలా గుంజితే మనకు అక్కడ చిన్నగా కుచ్చులాగా వస్తదనమాట. అంటే మంచి డిజైన్ అనిపిస్తదది. 1.5 ఇంచ్ మాత్రమే. అంటే మీకు మరీ పొడవు అనిపిస్తే ఎక్కువ పొడవు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు 1 ఇంచు, 1.5 ఇంచ్ అయితే ఇలా 1.5 ఇంచు మాత్రమే తీసుకోవాలి. లేదు మళ్ళీ కాదు అట్లా మేము ఎక్కువ గుంజుతాము చూడ్డానికి బావుంటదేమో అంటే మరి అంత గూడా బావుండదు. అందుకని మీకు కొద్ది పొడవైతే మాత్రం 1.5 ఇంచు మాత్రమే ఇలా పొడవు తీసుకొని కిందికి పైకి సూదితోటి అని ఇలా లాగితే మనకు చిన్నగా వి షేప్ అనేది వచ్చేస్తుందనమాట డిజైను. దానిపైన పూస కుట్టుకోవచ్చు. ఇలా లట్కన్స్ కుట్టుకుంటే చాలా మంచి డిజైన్ అనేది హ్యాండ్‌కి రెడీ అయిపోతదండి. అంటే మన నార్మల్‌గా ఉన్న హ్యాండ్ కంటే ఈ డిజైన్ అనేది చాలా బావుంటుంది చూడండి. ఇలా ఇదిగోండి మనకు చేయితోనే ఇలా సింపుల్‌గా డిజైన్ అనేది రెడీ అయిపోతుందనమాట. చాలా వేసుకుంటే మాత్రం మనకు మరి పఫ్‌లాగా అట్లేం అనిపించదు. వేసుకుంటే నీట్‌గానే అనిపిస్తుంది. చిన్న డిజైన్ అనేది మనకక్కడొచ్చేస్తుంది. అయితే ఇలా హ్యాండ్‌కి అయిపోయిన తర్వాత ఒకవేళ బ్లౌజులకు బ్యాక్ పార్ట్ అయినా సరే నెక్కు చిన్నగా అవ్వచ్చు. అంటే మనకు 10 ఇంచులు పెట్టాలి అయితే 9 ఇంచులే పెట్టొచ్చు. నెక్ అనేది పైకి కనిపించొచ్చు. చూడ్డానికి కూడా అలా అయినా మనం వేసుకోవాలంటే మనకెందుకు అంత కంఫర్ట్‌గా అనిపించదు. అలాంటప్పుడైనా సరే నెక్ దగ్గర ఇలా మధ్యలోకి గుర్తు పెట్టుకొని ఇలా సూది తీసుకొని కిందికి పైకి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు కిందికి పైకి, కిందికి పైకి ఇలా 1.5 ఇంచు వరకైతే కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దాన్నిలా గుంజాలి. గుంజితే చూడండి మనకిక్కడ చిన్న డిజైన్ అనేది నెక్‌కి కూడా రెడీ అయిపోయింది. అసలు మనకు రౌండ్ నెక్ ఉన్నది కూడా ఇక్కడ మంచిగా డిజైన్ అనేది కొద్దిగా మనకు ఆ డిజైన్ వచ్చేసరికి నెక్ అనేది కొద్దిగా దిగినట్లు అనిపిస్తదనమాట. ఇంకా మనకక్కడ ఇలా బీట్ పెట్టుకుంటే అయిపోతుంది. అక్కడ కూడా డిజైన్ రెడీ అయిపోతుంది. అలా కాకుండా కింది సైడ్ అయినా కానీ మనకు కింద మరీ మొత్తం కవర్ అయినా అంత బాగోదు. నడుము మొత్తం కవర్ అయినా కదా! అలాంటప్పుడు అది కూడా మరి పొడవు ఎక్కువైందనుకోండి నడుము దగ్గర, అక్కడ గూడా సేమ్ అంతే ఇలా ఈ కిందికి పైకి సూది అని 1.5 ఇంచు లేదంటే ఇక్కడ కింది సైడ్ ఒక 2 ఇంచులైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇలా లట్కన్స్, పూస కుట్టుకుంటే ఇక్కడ బ్యాక్ కూడా చూడండి మంచి డిజైన్ అనేది రెడీ అయిపోయిందండి మనకు. అసలు తెలవకుండానే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.